నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పిల్లలు మీరెవరు బయటికి వెళ్ళొద్దు, బయట కరోనా ఉంది. అయినా ఈ టైంలో ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పని చేసే అవసరం లేదు. మన దగ్గర డబ్బు ఉంది. చక్కగా ఈ లాక్డౌన్ లో మన పిల్లతో ఇంట్లో హ్యాపీగా ఉందామండి. ఇక్కడ మన దగ్గర ఎన్ని డబ్బులున్నా నేను హ్యాపీగా ఉండలేను. అక్కడ నేను కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయి. అమ్మా తల్లి, తల్లి నేను ఇంటికి వచ్చేసాను రామ్మా. డాక్టర్, మీరు ఎవరినో మీట్ అవ్వకండి, మీకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాన్న నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడడానికి రాలేదు కదా, నేను కూడా నిన్ను చూడను. నాన్న 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 ఎక్కడున్నా నాన్న? ఏవండి, మనకి పుట్టబోయే బాబుని చూడడానికైనా రండి. ఒక్కసారి కనపడు నాన్న. దేవుడు లేడు, కనిపించడు అన్న వాళ్ళకి సమాధానం. డాక్టర్, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా మహమ్మారి నుండి మన ప్రాణాలను కాపాడుతున్న వారి రూపంలో వీళ్ళందరూ మనకి ప్రత్యక్ష దైవాలయ్యారు. కుటుంబానికి దూరంగా, పిల్లల ప్రేమకు దూరంగా ఉంటూ మన భద్రత కోసం వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేశారు. మా త్యాగానికి మా ఈ పాఠంకితం. జై హింద్.